హల్లెలూయా. అది మామిడి పండు చెట్టు అని మనకు ఎలా తెలుసా చెప్పండి? ఆ ఫలాలను బట్టి. వింటున్నారా? ఆ చెట్టు ఫలాలను బట్టి ఆ చెట్టు ఎలాంటిదో అని మనం గుర్తుపడతాం. క్రియలు, పనులు, కొందరు అసహ్యమైన పనులు చేస్తున్నారు, కొంతమంది అవిధేయతను చూపుతున్నారు. అసహ్యమైన పనులు, అవిధేయత, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరగనట్టు కొంతమంది ప్రవర్తిస్తున్నారని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి నీ క్రియలు ఎలా ఉంది? నిజంగా దేవుని తెలుసుకున్నావా? ఎన్నో అవకాశాలు ప్రభు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇంకా ప్రభులోనికి వెళ్ళి ఆయన ప్రేమలోని లోతు, ఎత్తు, వెడల్పు తెలుసుకుందాం. ఆమె చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాంసన్కి దేవుడు అవకాశం ఇచ్చాడండి, స్ట్రెంగ్త్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, శ్రేష్టమైన మార్గాలు. కానీ ఆయన అసహ్యమైన పనులు చేసుకొని తిరిగాడు, పనికిమాలిన పనులు చేసుకొని తిరిగాడు. సౌలుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, గాడిదల వెంట తిరుగుతున్న అతన్ని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడు. గాడిదల వెనక తిరుగుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు ఏం చేశారండి? దేవుని మాటలకు అవిధేయతను చూపించాడు. ఒకప్పుడు మన స్థితి ఎక్కడ? ఈరోజు మన స్థితి ఎక్కడ? దేవుని మాట వింటావని, వాక్యానుసారంగా జీవిస్తామని నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి దేవుడు వాక్యాన్ని ప్రకటింప చేస్తున్నాడు. వాక్యానికి లోబడుతున్నావా? వాక్యానికి నిన్ను అప్పగించుకుంటున్నావా? లేకపోతే అవిధేయత, లోబడకపోవడం. ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే ప్రియులారా, ఒకరోజు వస్తుంది, ఆ రోజు భయంకరమైన రోజు, ఆ రోజు ప్రమాదం. ఎన్నిసార్లు చెప్పినా మన జీవితాలు మార్చుకోకపోతే ఒకరోజు హఠాత్తుగా వస్తుంది. బాప్తిజాలు పొందని వాళ్ళ అమ్మగారు చెప్తానే ఉన్నారు, ఇదిగోనమ్మా అని వాయిదాలు వేస్తూ ఉన్నాడండి. ఒకరోజు ఒరే బాప్తిజం పొందరా తల్లి బ్రతిమాలుతుంది. ఒకరోజు ఎక్కడుండో వస్తున్నాడు బైక్ మీద నుండి, సడన్గా రోడ్డు ప్రమాదం, ఇక లేడు. ఎన్నిసార్లు చెప్పిన మార్చుకోకపోతే, ఎన్నిసార్లు చెప్పిన మనసును మార్చుకోకపోతే, లారీ కిందకి వెళ్ళిపోయి ఆ లారీ టైర్తో పాటు కలిసిపోయాడు, ఆ టైర్లో కలిసిపోయాడు ఆయన. అంతే. తల్లికి ఎంతో వేదన, దుఃఖం, కన్నీళ్ళు, నిట్టూర్పు. ఎన్ని పర్యాయాలు చెప్పినా ఏంటంటే జోకులు, సరదాలు. బాప్తిజం గురించి చెప్తుంటే సరదాలు, నువ్వు ఊకమ్మా ఊరికి ఏదో ఒకటి చెప్తుంటావు, సరదాలు. దేవుని మందిరానికి రమ్మని పిలుస్తుంటే సరదాలు, జోకులు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడాలి. అసహ్యమైన పనులు, కొందరు జీవితాలు అసహ్యమైన పనులు, అసహ్యమైన వేషధారణలు, అసహ్యమైన పోకిరి చేష్టలు, పోకిరి మాటలు. విశ్వాసికి తగినట్లుగా నడుచుకుంటున్నావా? సేవకుడు తగినట్లు నడుచుకుంటున్నావా? అసహ్యమైన పనులు, అవిధేయత, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై జీవిస్తూ తమ క్రియల వల్ల ఎరగనట్టున్నారు. నేను అంటాను ప్రియులారా, నువ్వు అందరికీ బోధించి ప్రకటించాల్సిన అవసరం లేదు. నీవే కదులుతున్న పత్రిక. చెప్పండి కూడా మొదలు గట్టిగా. నీవే కదులుతున్న న్యూస్ పేపర్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక న్యూస్ పేపర్ అట్లా గాల్లో తిరుగుతూ ఉంది అనుకోండి ప్రియులారా, స్పష్టంగా కనబడుతుంది అనుకోండి. ఆ న్యూస్ పేపర్ మన కదులుతున్నప్పుడు ఎలా చదువుతామో, నీవు వెళుతున్నప్పుడు ప్రజలు నిన్ను చూసి చదవాలండి. నిజంగా ఈమె దేవుని బిడ్డ, నిజముగా ఈయన దేవుని సేవకుడు, ఈమె నిజంగా దేవుని సేవకురాలని నిన్ను ప్రజలు చదివి ప్రభుని అనుసరించాలి. ఆమెను చెప్పడం గట్టిగా. దైవజన పౌలు గారు అంటారు, ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తము నా కలిగిన వాటన్నిటినీ ఏదేది లాభముగా ఎంచానో, ఏదేదైతే నాకు లాభం, ఇది లాభం, అది లాభం, ఇది లాభం అనుకునే లాభం అని ఏదేదైతే ఎంచానో వాటన్నిటిని నష్టపరుచుకొని దాన్ని పెంటతో సమానంగా ఎంచాను. నాకు నా దేవుని గురించి తెలియాలి. ఆమెను చెప్పడం గట్టిగా. తెలుసుకుంటున్నారా దేవుని గురించి? దేవుని గురించి మనకు బయలుపరిచే గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఆమెను చెప్పడం గట్టిగా. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? నాకు చేతులైతే చూపించాల్సిన అవసరం లేదు, మీ మనసాక్షికి. ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు? ఎంతమందికి దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు? లోక జ్ఞానం ఉంది, వ్యర్థమైన జ్ఞానం ఉంది, అపవిత్రమైన కార్యకలాపాల గురించిన జ్ఞానం ఉంది. మనిషి బ్రతకడానికి కావలసిన, లేకపోతే భూ సంబంధమైన వాటిని సంపాదించడానికి కావలసిన జ్ఞానం ఉంటుంది.
దేవుని జ్ఞానం, దేవుని గురించి తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు శత్రువుని వాళ్ళ చేతికి అప్పగించాడు? కొండలకు లోయలకు ఆయన దేవుడుగా ఉండి లోయలు గుండా వారిని నడిపించడానికి గల కారణాలు ఏంటంటే, నేనే మీ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే మీ దేవుడను. ఆకాశం మంది కానీ భూమికి మీద కానీ భూమి కింద పాతాళ మంది కానీ వేరొక రూపాన్ని చేసుకోకూడదు, నేనే మీ దేవుడను, నేనే మీ దేవుడని తెలుసుకోవాలని ఐగుప్తులు అద్భుతాలు చేశాడు, తెలుసుకోవాలని ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, తెలుసుకోవాలని ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, తెలుసుకోవాలని మేఘ స్తంభములో ప్రత్యక్షమయ్యాడు, తెలుసుకోవాలని అగ్ని స్తంభములో ప్రత్యక్షమయ్యాడు ప్రభు. దేవుడి ద్వారా ఎన్నో మేలులు పొంది ఎన్నో అవకాశాలు తీసుకుంటూ మనం ఆయన గురించి తెలుసుకోకపోతే ఇక ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. దేవుని గురించిన జ్ఞానం అనుకుంటుందా? దేవుడు అంటాడు, నేనే మీ దేవుడని తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవడం కోసం నా లైఫ్లో చూడండి, పౌలు గారి జీవితంలో ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట, బాగా చదువుకున్నవాడు, మహా నాలెడ్జ్, అంతే గొప్ప జ్ఞాన సంపద, పెంటతో సమానంగా ఇచ్చాడు, అధికారాన్ని పెంటతో సమానంగా ఇచ్చాడు. రోమా పౌరసత్వం ఉందండి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించడానికి కోసం ముప్పతిప్పలు పడుతుంటారు కొంతమంది. ఎట్లనే గ్రీన్ కార్డ్ రావాలి, అమెరికా దేశపు పౌరసత్వం కావాలి అని పోరాడుతూ ఉంటారు. మరి ఆనాడులో ఆ రోజుల్లో ప్రియులారా, పౌలు గారికి రోమా పౌరసత్వం ఉంది. తన మరణాన్ని కూడా ఒకవేళ ఆయనకు శిక్ష విధించవలసిన పరిస్థితి, ఎలాంటి మరణం కావాలన్నా కోరుకోవలసిన హక్కు ఆయనకు ఉందన్నమాట. ఎందుకంటే ఆ పౌరత్వం ఆయనకు ఉంది. ఏదో మీరు నా మీద పెత్తనాలు చేసే కుదరదు, నేను ఎలా చావాలనుకుంటున్నానో, నేను ఎలా చెప్తానో అలాంటి శిక్షను మీరు విధించాలి. సో అంతటి అధికారం ఉంది ఆ పౌరసత్వానికి. అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఇచ్చాను. ఎందుకు తెలుసా? నా దేవుని గురించి నేను తెలుసుకోవాలి. చప్పట్లు కొడుతూ మంది గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎవరైతే తెలుసుకుంటారో, దేవుని ఎరిగిన వాళ్ళు అసహ్యమైన పనులకు వెళ్ళరు, వింత ఫోటో స్టిల్ ఇవ్వరు అనమాట, లోకపు ఆచారాలు వెళ్ళరు, అర్థమైందండి? వింత పనులు చేయరు, అవిధేయులుగా ఉండరు, తల్లిదండ్రులకు కానీ దేవుని వాక్యాన్ని కానీ దైవ విధేయతను చూపిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ప్రియులారా, దైవ సేవకుని నోటి మాటలు దేవుని మాటలను భావించి యేసయ్య గారు మమ్మల్ని నడిపించే మార్గంలో మేము ఎప్పుడు మాకు ఒక మంచి మనసాక్షి ఉంది. ఏ రోజు అన్న గీసిన గీత మేము దాటలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చెప్పినా మాకు కొన్నిసార్లు కఠినంగానే ఉంటుంది, అది లోయల గుండా వెళ్ళినట్టే ఉండేది, కొన్నిసార్లు బాధగానే ఉండేది, ఏడుపు వచ్చేది, కన్నీళ్ళు వచ్చేది, అన్న అర్థం చేసుకోవడానికి కూడా అనిపించదు ఒక్కొక్కసారి. ఏదేమైనా దైవ సేవకుని మాట, దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ శ్రమల గుండా, పోరాటాల గుండా ప్రయాణాలు చేసాం. దైవజనులు చెప్పిన చోటుకంతా వెళ్ళాము, ఆయన చెప్పినట్లు మేము అనుసరించాము, నడిచామండి. కానీ అది మాకేం కీడు చేయలేదు. దైవ సేవకుడు గొప్ప ఉద్దేశాలతోనే మమ్మల్ని నడిపించారు. కానీ ఆ వెళ్ళే మార్గం ఉంది కదండి, అది కఠినంగా ఉంటుంది. ఎక్కడ అవిధేయతను చూపలేదు, మంచి మనసాక్షి ఉంది. వెళ్ళమంటే వెళ్ళడం, కూర్చోమంటే కూర్చోడం, నిలబడమంటే నిలబడడం, వద్దంటే వద్దు అంతేగా. అవిధేయత, సౌలు అవిధేయత, అమాలేకులందరినీ సంపూర్ణంగా నిర్మూలన చేయమంటే అవిధేయత, సొంత పెత్తనాలు, సొంత కార్యాలు. సింహాసనం మీద కూర్చున్నాడు కానీ అది మహిమ కలిగిన పరిపాలన కాదు. కలవరాల మధ్యలో, సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో, అసూయ మత్సరాల మధ్యలో కొనసాగించబడవలసిన పరిస్థితి సౌలుకు రావడానికి గల కారణాలు ఏంటంటే అవిధేయత. యేసన్ గారు అనేవాళ్ళు, అవిధేయత ఎక్కడుంటుందో అక్కడ సమస్త విధమైన దుర్గుణాలు ఉంటుందంట. ఒక వ్యక్తిలో చెడ్డ స్వభావాలన్నీ ప్రత్యక్షం కనిపించు. అవిధేయత ఎక్కడుంటుందో, మనసులో చాలా ఉంటాయి, వాటన్నిటికీ మనకు కనిపించేది అంటే అవిధేయత. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రభా, నేను తెలుసుకునే కృపనివ్వండి, నీవు నాకు బయలుపరచండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.